ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తడవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం తప్పు పట్టడం అన్నిటికంటే పెద్ద తప్పు. ఇది పత్రి గారు చెప్పినటువంటి విషయం. ఈ తప్పు పట్టడం అన్నిటికన్నా పెద్ద తప్పు అనేది మనం ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన మార్గంలో ఒక గంభీరమైనటువంటి ప్రసంగం. మనం ఎవ్వరిని తప్పు పట్టకూడదు. ఈ సందేశం ఈ యొక్క మన జీవితానికే కాదు, ఈ లోకంలో జీవించానికే వాళ్ళకి కాదు, ఈ ఆధ్యాత్మిక మార్గానికి కూడా ఒక పెద్ద దీపస్తంభం లాంటిది. చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒకే విధంగా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. అందరు ఒకేలాగుంటారా? మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఒకలాగుండరు. అంతెందుకు, మన చేతికున్న 5 వేళ్ళే ఒకలాగా ఉండవు. అవునా కాదా? వేళ్ళు ఒకలాగుండవు, ముద్రలు, ఈ చేతి యొక్క ముద్రలు ఒకలాగుండవు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకున్న ఆకులు ఒకటేలాగుంటాయా? ఉండవు. అవి కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి, ఒక్కదాంతో ఒకటి పోలి ఉండదు. అందుకే అదేవిధంగా ప్రతి ఒక్క మనిషి వాళ్ళ యొక్క గుణాల స్థాయి మీద వాళ్ళు ఆధారపడి వాళ్ళు ప్రవర్తిస్తారు. గుణాలు అంటే మనలో ప్రతి ఒక్క మానవుడిలో ప్రధానంగా 3 గుణాలు ఉంటాయి. అవునా? మొట్టమొదటిగా మనం తమో గుణం గురించి, మనం 4వ గుణం 5వ గుణం ఉంటుంది, దాని గురించి ఎక్కువ ప్రస్తావించుకోము. ఎక్కువ మటుకు ఈ తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం గురించి ప్రస్తావించుకుంటాం. మరి ఈ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే అజ్ఞానంతో, అలసత్వంతో, సోమరితనంతో, బద్ధకంతో, దుర్మార్గపు ఆలోచనలతో ఉంటాడు. ఇతను ఎట్లా జీవిస్తుంటాడు అంటే ఇతరుల దయాదాక్షిణ్యాలతో జీవిస్తుంటాడు. ఎవరు? ఈ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి. ఎప్పుడు కానా పీనా సోన అన్నట్టుగా ఉంటుంది ఈ తమో గుణంలో ఉన్నటువంటి వారి జీవితం. మరి రజోగుణంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడు, ఎప్పుడు ఆందోళన, ఏదో ఒక ఆలోచన, అసంతృప్తి, అశాంతి, ఏదో చెయ్యాలనే తపనతో జీవిస్తుంటాడు. ప్రాపంచిక విషయాలపైన కూడా ఆసక్తి, నిరంతరం ఎంతో కృషి చేస్తుంటాడు. ఉన్నదంతా తృప్తిగా జీవించాడు. ఎంత సంపాదించినా ఇంకా ఇంకా కావాలి అనే కోరిక ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఇంకా తను సంపాదించిన ఆస్తులకే కాకుండా తన పైన అందరి దృష్టి తనమైన ఉండాలి, తాను చేసిన పనులపైన ఉండాలి. తాను ఏవైతే పనులు చేస్తాడో గుర్తింపు కోరుతాడు. పదవులున్నా, ఆస్తులున్నా, అందమున్నా, ఏదున్నా సరే తను ఏదైనా ఒక పని చేసిందంటే తన పేరు శిలాఫలకాలపై రాయాలని ఆలోచిస్తుంటాడు. ఇలాంటి వ్యక్తి మెల్లిమెల్లిగా మారుతూ సాత్విక గుణంలోకి వస్తాడు. చూడండి, మన గురువులు చెప్తారు, ఒక గుణం నుంచి ఇంకో గుణంలోకి మారడానికి సుమారుగా 100 నుంచి 150 జన్మలు పడుతుంది. మనం అనుకుంటాం ఇలా పుట్టిన వెంటనే చనిపోతాం, చనిపోయిన వెంటనే మళ్ళీ వెంబడే పుడతాం. ఒకసారి జన్మ తీసుకుంటే 100 సంవత్సరాలు ఇక్కడ ఉంటాము. 100 సంవత్సరాలు గ్యారెంటీ కాదు, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. మరి జన్మ చాలించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఎంత వ్యవధి, ఎంత సమయం పడుతుందో తెలియదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. అందుకే
ఒకసారి జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ జన్మ రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. ఒక గుణం నుంచి ఇంకో గుణంలోకి రావడానికి 100 నుంచి 150 జన్మల సమయం పడుతుంది. తమోగుణం నుంచి రజోగుణంలోకి రావడానికి, రజోగుణం నుంచి సాత్విక గుణంలోకి, ఇలా మెల్లమెల్లగా ఆ సాత్విక గుణంలోకి ప్రవేశిస్తారు. ఎవరైతే ఈ సాత్విక గుణంలోకి ప్రవేశిస్తారో వాళ్ళు ఇంకా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు యజ్ఞాలని, దాన ధర్మాలని, సేవా కార్యక్రమాలని చక్కగా ఈ పనులు చేస్తుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎంతో మృదువుగా ఉంటాయి. ఎవరైనా ఏమైనా అన్నా కూడా వీళ్ళు ఏమీ అనరు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారులే, మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటారు తప్ప ఏమీ అనరు. అలా ఆ గుణంలో నుంచి మెల్లిమెల్లిగా నిర్గుణ స్థితిలోకి వస్తారు. ఈ నిర్గుణ స్థితిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఇది పరమాత్మ స్థితి, శుద్ధ చైతన్యమైనటువంటి స్థితి. ఇలా రకరకాల గుణాలతో వీళ్ళు కూడి ఉంటారు. మరి వీళ్ళు చేసే పనులు కూడా రకరకాలుగానే ఉంటాయి. మరి గుణాలు వేరే ఉన్నప్పుడు పనులు కూడా అలాగే ఉంటాయి, ఒకేలాగా ఎప్పుడూ ఉండవు. రకరకాల మానవులు, రకరకాల గుణాలు, వారు చేసే పనులు వాళ్ళ యొక్క గుణాలకు తగ్గట్టుగానే ఉంటాయి. ఒకరు చేసిన పనులు ఇంకొకరు చెయ్యరు. ఒకరు చేసిన పనులు ఇంకొకరితో ఏమంటారు, ఏకం కావు. అది అసంభవం. నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది నీకు నచ్చదు. చూడండి, ఉదాహరణకు ఎలా ఉంటాయి వీళ్ళ చేసే పనులు అంటే, ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. స్కూల్లో ఏమంటారు, 1వ తరగతి చదివే వాళ్ళు ఉంటారు, 2వ తరగతి చదివే వాళ్ళు ఉంటారు, 5వ తరగతి చదివే వాళ్ళు ఉంటారు, 10వ తరగతి చదివే వాళ్ళు ఉంటారు. 1వ తరగతి చదివే పిల్లల్ని ఆ క్లాస్కు సంబంధించిన విషయాలు అడిగితేనే ఆ పిల్లవాడు దానికి సమాధానం చెప్తాడు. 1వ క్లాస్ పిల్లవాడిని 5వ క్లాస్ సబ్జెక్ట్ తీసుకొచ్చి అడిగితే చెప్తాడా? మాట్లాడమంటే మాట్లాడతాడా? మాట్లాడాడు కదా. ఎవరు ఏది చదువుతున్నారో దాని గురించే చెప్తారు. ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు అంటామా మనము? ఎందుకంటే వాడి స్థాయి అది, వాడు అంతే చదివిండు అంతే చెప్తాడు. అట్లాగే ప్రపంచంలో కనిపించేటటువంటి మానవులు కూడా వేరువేరు ఆత్మస్థాయిలో ఉంటారు. అందుకే ఎవరి ఆత్మస్థాయిని బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకే మనకు అందరూ వేరువేరుగా కనిపిస్తారు. చూడండి, మానవుడు ఒకే జన్మలో సంపూర్ణంగా పూర్తిగా మారిపోడు. ఒక్కొక్క జన్మలో మారుకుంటూ వస్తాడు. ఎన్నో జన్మలు తీసుకొని ఆ జన్మల్లో ప్రయాణం చేస్తూ ఉంటే కనుక ఆ ఆత్మ అభివృద్ధి చెందుతుంటుంది. ఇలా పుట్టంగానే అలా సాత్విక గుణంలోకి, నిర్గుణంలోకి రారు. ఏం చేస్తారు? మొట్టమొదట తమో గుణంతో మన యొక్క జన్మను ప్రారంభిస్తాం. తమోగుణం నుంచి రజోగుణంలోకి, రజోగుణంలో నుంచి సాత్విక గుణంలోకి, సాత్విక గుణం నుంచి నిర్గుణ స్థితికి చేరుకుంటాం. అంటే ప్రతి ఒక్క మనిషి వాళ్ళ యొక్క అనుభవం మేరకు మాత్రమే వాళ్ళు ప్రవర్తిస్తారు అనేది ఇక్కడ మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఒకరు 10 జన్మలు తీసుకున్న వాళ్ళు ఉంటారు. మరి 10 జన్మలు తీసుకున్న వాళ్ళ అవగాహన ఎట్లుంటుంది? అంతే అనుభవం ఉంటుంది వాళ్ళకు. 10 జన్మలు తీసుకున్న వాడికి 100 జన్మల అనుభవం చెప్పమంటే చెప్పడు, మాట్లాడమంటే మాట్లాడడు, ప్రవర్తించమంటే ప్రవర్తించడు. ఎవరు ఎన్ని జన్మలు తీసుకుంటారో, 10 తీసుకున్న వాళ్ళు 10, 50 తీసుకున్న వాళ్ళు 50, 100 తీసుకున్న వాళ్ళు 100, 1000 తీసుకున్న వాళ్ళు 1000. ఇలా ఎవరెవరి అనుభవంతో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన, మాట, ఆలోచన, అనుభవము అన్నీ ఉంటాయి. అందుకే మనం ఎవ్వరిని ఎట్టి పరిస్థితిలో
పోల్చవద్దు, నిందించవద్దు. చెప్తుంటాం మనం, అరే వాడు చూడరా ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాడు చూడు ఎంత బాగా చేస్తున్నాడు, వాడు అన్ని ఎంత సేవా కార్యక్రమాలు ఎంత బాగుంటాడు. మన పిల్లల్ని అంటుంటా. అలా ఎప్పటికీ మనం అనవద్దు. ఎందుకంటే ఎవరెవరి అనుభవం మేరకు వాళ్ళ యొక్క జ్ఞానం ఉంటుంది. చూడండి, మనం ఒక విత్తనం నాటుతాం. విత్తనం నాటిన వెంటనే పెద్ద వృక్షంగా తయారవుతుందా? కాదు కదా. ఫస్ట్ చిన్న చెట్టుగా మారుతుంది, తర్వాత పెద్ద మొలక, ఆ తర్వాత వృక్షం, ఇంకా ఆ తర్వాత పెద్ద మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మనిషి కూడా ఈ తమో గుణం నుంచి మొదలై మెల్లమెల్లగా సాత్విక గుణం, తర్వాత నిర్గుణంలోకి వస్తుంటాడు. అంత తొందరగా ఎప్పుడు మనం అనుకున్నంత తొందరగా ఎప్పుడు రారు ఎవరు కూడా. మనలో ఏ గుణానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయో మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మనం అనుకోవచ్చు, మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, సాత్విక గుణంలో ఉన్నాం అని అనుకుంటాం. కానీ ఈ సాత్విక గుణంలో కూడా మనకు అప్పుడప్పుడు ఈ తమో గుణం, రజోగుణం ప్రవేశిస్తుంటాయి. ఎప్పుడైనా మనకు ధ్యానం చేయాలనుకున్నప్పుడు బద్ధకం వచ్చిందనుకో, వెంటనే మనం గుర్తుపట్టవచ్చు, ఓ నాలో తమో గుణం వచ్చింది. ఎవరైనా ఏమైనా మనని అన్నారు, వెంటనే మనకు కోపం వచ్చింది, అయిపోయి, ఓ నాలో రజోగుణం ప్రవేశించింది. మనకు మనమే ఇంకిక్కడ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనం సాత్విక గుణంలో ఉన్నాము అని కూడా అహంకార పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని గుణాలు మనలో ఉంటాయి, కాకపోతే మన యొక్క ప్రవర్తన అనేది కొంచెం మారుతూ ఉంటుంది. అందుకే ఎట్లా ఉంటారు తమో గుణం వాళ్ళు అంటే అజ్ఞానము, బద్ధకము, ఇతరులపైన ఆధారపడుతుంటారు. రజోగుణంలో ఉన్నవారు ఎప్పుడు ఆందోళనలతో, పేరు ప్రతిష్టలతో, కీర్తి ప్రతిష్టల కోసం, సంపదల కోసం వీళ్ళు పరుగుడుతూనే ఉంటారు. ఇంకా ఈ రజోగుణంలో ఒకే ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనకు కోపం వస్తే, రజోగుణంలో వాళ్ళకి కోపం ఎక్కువ కదా, అవునా కదా. ఒక్కసారి కోపం వచ్చిందనుకోండి, వాళ్లకు 3 నెలలు ఆహారం తీసుకొని సంపాదించినటువంటి శక్తిని ఒక్క క్షణంలో వాళ్ళు కోల్పోతారు. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఈ విషయం చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ కోపం అంటే అగ్ని లాంటిది. కోపాన్ని దేనితో పోలుస్తారు? అగ్ని లాంటిది. ఇప్పుడు మనం ఎవరినైనా తిట్టాలనుకుంటే ఏం చేయాలి? ఆ కోపంతో మన నోటి నుంచి బయటికి వేసాం. అట్లా అగ్నితో పోల్చినప్పుడు ఆ అగ్ని ఇంకొకరిపై వేయాలనుకుంటే ముందుగా కాలేది ఎవరి చేతులు? ఎవరైతే వెయ్యాలనుకుంటారో వాళ్ళ చేతులే కాలుతాయి. అలాగే మన కోపం ముందు మనల్నే నాశనం చేస్తుంది. ఎదుటి వ్యక్తిని తిట్టావు అనుకుంటావు నువ్వు, కానీ ఆ తిట్టే లోపల నీకు వచ్చినటువంటి ఆ కోపానికి నువ్వు 3 నెలలు ఆహారం తీసుకునేటువంటి సంపాదించినటువంటి శక్తినంతా కోల్పోతావు. కాబట్టి మనం ఈ రజోగుణంలో అస్సలు ఉండకూడదు అనేది గుర్తు తెచ్చుకోవాలి. ఒకవేళ ఉన్నా మనం నియంత్రణలో ఉంచుకోవాలి. మరి సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? ప్రశాంతంగా ఉంటారు, మృదువైన మాటలు మాట్లాడతారు, దానాలు ధర్మాలు చేస్తారు. చివరికి నిర్గుణ స్థితికి వచ్చే వరకు ఏం చేస్తారు వీళ్ళంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ధ్యానాన్ని, ఆ జ్ఞానాన్ని వాళ్ళు చేస్తూ ఇతరులకు పంచుతారు. ఎవరు? నిర్గుణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు లోకానికే మార్గదర్శకత్వం వహిస్తారు. అంతే కదా. వాళ్ళకు వాళ్ళు చేసుకునేది వేరు, లోకానికి మార్గదర్శకత్వం అంటే అంత ఈజీ విషయం కాదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా చాలా ముఖ్యమైన, మనకు మనం సంపాదించుకోవచ్చు, కానీ ఒకరికి చెప్పేది చాలా గొప్ప విషయం. మనం అందుకే ఎన్నో రకాలుగా చెప్పుకుంటున్నాం, పంచితే పెంచబడుతుందని. జ్ఞానం పంచే కొద్దీ మనకు
పెరుగుతుందని. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎవరైనా సరే ఏదైనా సరే నేర్చుకుంటుంటేనే ఎదుగుతుంటారు. ఇప్పుడు అంతెందుకు చూడండి, ఒక పిల్లవాడు ఉన్నాడు, నడిచే పిల్లవాడు నడక నేర్చుకుంటున్నాడు. ఆ నడక నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు కింద పడిపోతుంటాడు. అవునా కదా? మనం దాన్ని తప్పు పడతామా? తప్పంటామా? కాదు కదా. ఎందుకంటే అక్కడ నేర్చుకుంటున్నాడు. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా నేర్చుకుంటున్నటువంటి విద్యార్థి. మనం అనుకుంటాం ఇంత పెద్దగా నీకు ఇంకేం నేర్చుకుంటాము అని. మనం పుట్టినామంటే చివరి శ్వాస వరకు ప్రతి క్షణం నేర్చుకునేదే ఉంటుంది. అది ప్రాపంచిక జీవితంలో అయినా సరే, ఆధ్యాత్మిక జీవితంలోనైనా సరే. నేర్చుకునేది అయిపోయింది అనేది ఎప్పటికీ మనం ఏమరపాటున కూడా అనుకోవద్దు. మనం అన్ని సరిగ్గా ఉన్నట్లు పక్క వాళ్ళను తప్పు పడుతుంటాం. ఇది మాత్రం ఎప్పుడూ చేయొద్దు. దీనికి ఉదాహరణగా ఒకసారి జీసస్ క్రైస్ట్ దారి వెంట నడుస్తుంటాడంట. నడుస్తుంటే ఒకసారి ఒక వేశ్యను ఊర్లో ఉన్నటువంటి ప్రజలంతా రాళ్ళని తీసుకొని కొడుతుంటారంట. కొడుతుంటే జీసస్ ఏం చెప్తారంట, ఒక్క నిమిషం ఆపండి, నేను చెప్పేది విన్న తర్వాత మీరు కొట్టడం మొదలు పెట్టండి అని చెప్పేసి అంటే వాళ్ళందరూ ఆపుతారంట. ఆపిన తర్వాత నేను అడుగుతాడంట, మీలో తప్పు చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమెను కొట్టండి అంటారంట. అనే వరకు ఒక్క రాయి కూడా ఆమె మీద పడలేదంట. అంటే దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి, లోకంలో తప్పు చెయ్యని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ తప్పు చేయడం సహజం. ఎందుకంటే మనం ఎవ్వరం సంపూర్ణంగా ఈ జీవితంలో జీవించం. మనలో ఎన్నో తప్పులు ఉంటాయి. అందుకే గౌతమ బుద్ధుడు కూడా చెప్తాడు ఏమని, ఎదుటి వాళ్ళలో 99 తప్పులు ఉన్న ఒక మంచి గుణం ఉంటే కనుక దాన్ని చూసి నువ్వు నేర్చుకో. అదే మనలో 99 తప్పు ఉండి ఒక్కటి 99 సరిగ్గా ఉండి మనలో 99 సరిగ్గా ఉండి ఒక్క తప్పు ఉన్న ఆ తప్పుని మనం మొట్టమొదటగా సరి చేసుకోవాలి. అది మనం చేయాల్సింది. మనం ఏం చేస్తాం, అబ్బో నాకు 99 కరెక్ట్ ఉన్నాయి, ఒక్కటే కదా తప్పు అని మనం అనుకుంటాం. ఆ ఒక్క తప్పును కూడా మనం సరి చేసుకోవాలి. అందుకే వేమన గారు ఒక పద్యం చెప్తారు ఏంటంటే, తప్పులెన్నువారు తండోపతండంబు లుర్విజనులకెల్లా నుండు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం మనకేం చెప్తుందంటే, ఇతరులు తప్పులు చేస్తుంటే చూడటం చాలా చాలా సులువు, పేర్లు పెట్టడం చాలా ఈజీ కదా. కానీ మన తప్పులు మనం చూసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఎప్పుడు మనకు మనం కరెక్ట్ అనిపిస్తాం, ఎదుటి వ్యక్తే తప్పు అనుకుంటాం. కానీ పెద్దలు చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడు మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ ఆత్మ పరిశీలనే నిజమైనటువంటి మార్గం అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తున్నారు. మనం తప్పు పట్టే ముందు నేనేం తప్పు చేశాను, నేను కరెక్ట్గా ఉన్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు తప్పులు చేయనివాడు, లోపాలు లేనివాడు ఎవరు ఉండరు. వీళ్ళు ఉంటారు కాబట్టే ఆ ప్రశ్న ఎప్పుడైతే వేసుకుంటారో, నేను తప్పులు చేశానా, నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, లోపాలు ఉన్నాయా అని ఎవరైతే ప్రశ్నలు వేసుకుంటారో వాళ్ళు ఇంకా ఎంతో వినమ్రతతో వినయంతో ఉంటారు. ఇక్కడ మనం ప్రతీకారం తీర్చుకోలేకపోయినా, ఎవరైనా తప్పు చేశారు, మనం ప్రతీకారం తీర్చుకోలేదు, అయ్యో మరి వాళ్ళకెట్లా, వాళ్ళని ఎవరు శిక్షిస్తారు
అంటే మనం శిక్షించాల్సిన అవసరం లేదు, కాలమే శిక్షిస్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం ఎవ్వరిని వదిలిపెట్టదు. ఇది మనం అన్యాయం చేసిన వారిని మనం శిక్షించాల్సిన అవసరం లేదు, కాలమే చూసుకుంటుంది, ఆ భగవంతుడే చూసుకుంటాడు, ఆ ప్రకృతే చూసుకుంటుంది. అందుకే మన జీవిత విధానం ఎలా ఉండాలంటే మనం ఎప్పుడు ఎవరిని తప్పు పట్టకూడదు, ఎప్పుడు ఎవరిని నిందించకూడదు. ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో వాళ్ళు తప్పులు చేస్తుంటారు. మనం కూడా వాళ్ళను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి గుణాలు అలా ఉన్నాయి. మన యొక్క ఆత్మస్థాయిని బట్టి, మన యొక్క జన్మలను బట్టి అలా ఉన్నాం. అందుకే మన గుణాలను మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి మనలో గుణాలు మారాలంటే మనం ఏం చేయాలి? పత్రి గారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. చూడండి, ధ్యానం చేయకపోతే మనం ఒక్కొక్క జన్మకు సూది ఉంటుంది కదా, ఆ సూది అంతా ధ్యానం చేయకపోతే సూది మొన ఉంటది కదా, ఆ సూది మొన, ఆ కొన ఉంటది కదా, ఆ మొనంత ఎదుగుదామంట. అదే ధ్యానం చేస్తే మనం ఆ సూది పొడవు ఎంత ఉంటుందో అంత ఎదుగుతామంట. ఇంకా చూడండి, మనం ధ్యానం చేయాలా, ఎదగాల, మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుకోవాలా లేదా అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనకి ఈ మార్గం దొరికింది కాబట్టి ప్రతిరోజు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు ఒక ప్రయాణికుడే. కొంతమంది ముందుంటారు, కొంతమంది వెనకుంటారు. అది ముఖ్యం కాదు. ముందున్నా వెనుకున్నా ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళు చేరుకుంటారు. కాబట్టి మనం ఎవరిని తప్పు పట్టొద్దు. మొట్టమొదటగా ఎదుటి వ్యక్తిని తప్పు పట్టే కంటే ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి. అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికత. ఎప్పుడే కానీ బయట కనిపించే రూపాన్ని చూసి మానవుణ్ణి యొక్క నడవడికను చూసి మనం అక్కడ మనిషిని చూసి మనం తీర్పు చెప్పొద్దు. అతడు ప్రయాణించే మార్గాన్ని, అతడు ప్రయాణించే దాన్ని, ఆ ప్రయాణాన్ని చూసి అర్థం చేసుకోవాలి. బయట రూపాన్ని చూసి మనం పేరు పెడితే అక్కడేమీ అర్థం కాదు. అతనితో కొన్ని రోజులు మనం ప్రయాణం చేస్తే అతని యొక్క ప్రయాణం ఎలాంటిదో మనకు తెలుస్తుంది. చూడండి, బాగా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు కామ్గా ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే మనకు వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. కాసేపు వాళ్ళతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది వాళ్ళ యొక్క జ్ఞానం అనేది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో ఎవరుంటారు? అందరూ ప్రయాణం చేసే ప్రయాణికులే ఉంటారు. ఆ ప్రయాణంలో ఆ ట్రైన్లో కొంతమంది ముందెక్కుతారు, కొంతమంది తర్వాత ఎక్కుతారు. కానీ ఎవరెవరి స్టేషన్లు వచ్చినప్పుడు వాళ్ళు దిగుతారా దిగరా? చక్కగా దిగుతారు. వాళ్ళ యొక్క గమ్యాన్ని వాళ్ళు చేరుకుంటారు. అలాగే మానవులు కూడా జీవితంలో వేర్వేరు దశల్లో ఉన్నారు. అంటే తమో గుణంలో ఉన్నవారు, రజోగుణంలో ఉన్నారు, సాత్విక గుణంలో ఉన్నవారు, నిర్గుణంలో ఉన్నవాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కానీ ఈ తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు చివరికి ఆ నిర్గుణంలోకి వస్తారు. ఆ నిర్గుణంలో ఉన్న వాళ్ళు ఏ గమ్యాన్ని అయితే చేరుకున్నారో వీళ్ళు కూడా మెల్లగా ఆ గమ్యాన్ని చేరుకుంటారు. కాకపోతే ఆ చేరుకునే సమయంలో అక్కడ కొంత సమయం అవసరం, కొంత అనుభవం అవసరం. అనుభవం లేనిది ఏది రాదు, చేరుకోరు.
అనుభవం ఉంటేనే వాళ్ళు అనుకున్న గమ్యాన్ని వాళ్ళు చేరుకుంటారు. ఇవన్నీ ఒక్క రోజులో ఒక జన్మలో వచ్చేవి కావు. అందుకే వీడు ఇలా ఉన్నాడు, వాడు అలా ఉన్నాడని మనం ఎవరిని ఎప్పుడూ తప్పులు పట్టవద్దు. వాళ్ళ యొక్క ఆత్మస్థాయి అది, వాళ్ళే నేర్చుకుంటారు అని మనం తెలియని విషయాలు తెలపడానికి ప్రయత్నం చేయాలి, కానీ తప్పు పట్టవద్దు. తప్పు పట్టినవంటే ఎదుటి వ్యక్తి కంటే ముందు నీలో తప్పుల్ని వెతుక్కో, ఉంటే సరి చేసుకో. అందుకే మనకు పత్రి గారు ఏం చెప్తున్నారు, తప్పు పట్టడం అన్నిటికంటే పెద్ద తప్పు. ఎవరిని జడ్జి చేయడొద్దు. నువ్వు జడ్జి చేయడానికి నువ్వెవరివి? అందుకే మనం జీసస్ క్రైస్ట్ చెప్పింది కానీ, గౌతమ బుద్ధుడు చెప్పింది కానీ, వేమన గారు చెప్పింది కానీ, పత్రి గారు చెప్పింది కానీ అనుక్షణం మనం మన మనసులో ఉంచుకోవాలి, ఎరుకతో ఉండాలి. అప్పుడే మనం మన జీవితంలో ఎవరిని తప్పు పట్టకుండా మన జీవితాన్ని మనం జీవిస్తాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.